వెల్కమ్ టు ప్రజా సంక్షేమ ఛానల్. నా పేరు గణేష్. ప్రజా సంక్షేమ ఛానల్ చేయబడుతున్నటువంటి అందరికీ అన్ని విషయాలు అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా డిస్ట్రిక్ట్ ట్రెజరీ మేడం గారు ట్రెజరీ ఆఫీసు ఏ రకంగా ఫంక్షనింగ్ జరుగుతుంటుంది, ఏ రకమైనటువంటి యాక్టివిటీస్ జరుగుతుంటుంది అన్న విషయాలపైన మరి మేడం గారు వివరించడం జరిగింది. ఆ వీడియో ఇప్పుడు చూద్దాం. నమస్కారం, నేను డిస్ట్రిక్ట్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ ఆఫీసర్ అనకాపల్లిని. డిస్ట్రిక్ట్ ట్రెజరీ అనేది అనకాపల్లిలో 2022 కొత్త జిల్లా ప్రారంభమైన 2022లో ఏర్పడింది. ఈ డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీస్ అండర్లో మొత్తము 8 సబ్ ట్రెజరీస్ ఉన్నాయి. 9వది డిస్ట్రిక్ట్ ట్రెజరీ. మొత్తం 9 ఆఫీసులు ఉన్నాయి. 8 సబ్ ట్రెజరీ ఆఫీసులు. 8 సబ్ ట్రెజరీ ఆఫీసుల్లో ఒకటి అనకాపల్లి ఈస్ట్ బిల్స్ ఇవి చేస్తారు. అండ్ అనకాపల్లి వెస్ట్లో ఓన్లీ పెన్షన్స్ అండ్ పీడీ అకౌంట్స్ మెయింటైన్ చేయటం అనకాపల్లి వెస్ట్లో చేస్తాము. తర్వాత వచ్చేసి మాకు సబ్ ట్రెజరీ చోడవరం ఉంది, సబ్ ట్రెజరీ మాడుగుల, సబ్ ట్రెజరీ కోటవరుట్ల, సబ్ ట్రెజరీ నర్సీపట్నము. ఇవి మొత్తము 8 సబ్ ట్రెజరీలు ఉన్నాయండి. ఈ సబ్ ట్రెజరీస్లో అన్నిట్లోనూ మా దగ్గర అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి జీతాల బిల్లులు కానీ, వాళ్ళ బడ్జెట్ బిల్స్ కానీ ఇవన్నీ ట్రెజరీ డిపార్ట్మెంట్కి బిల్స్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. పారదర్శక సేవలతో సాగే ప్రభుత్వ విభాగం ఇది. ఆర్థిక లావాదేవీలన్నీ చక్కదిద్దే కేంద్రం ఇది. జిల్లా ప్రగతి పథంలో కీలకమైన పాత్ర ఇది. క్షరోని ఉద్యోగుల జీత భత్యాలు సమయానికి ఇచ్చేను. పదవీ విరమణ చేసిన పెద్దలకు పెన్షన్లను పంపేను. టైం ప్రకారముగా షెడ్యూల్ ప్రకారము బిల్స్ వస్తాయి. ఆ బిల్స్ని మా వాళ్ళు వెరిఫై చేస్తారు. ఈ మానిటరింగ్ ఆఫ్ బడ్జెట్ ఇవన్నీ మేము చూస్తాము. ఎవ్రీ మంత్ మేము జిల్లాకు సంబంధించిన అకౌంటుని ఏజీ వాళ్ళకి సమర్పిస్తాము. మా హెడ్ ఆఫీస్ వచ్చే డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ మంగళగిరిలో ఉందని వారికి మా దగ్గర నుంచి రిపోర్ట్స్ ఇవి పంపడం జరుగుతుంది. అది కాకుండా ఏజీ అకౌంటెంట్ జనరల్కి ప్రతి నెల మేము మంత్లీ అకౌంట్ అనేది సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఏ డిపార్ట్మెంట్లకి ఎంత ఖర్చు అయినది వీటి మీద జమ ఖర్చుగా మేము పంపడం జరుగుతుంది. అది తర్వాత ఏజీ నుంచి పెన్షన్స్ రిటైర్ అయిన గవర్నమెంట్ సర్వీస్ చేసి రిటైర్ అయిన వాళ్ళవి సర్వీస్ పెన్షన్స్ వారి డిపార్ట్మెంట్ నుంచి ఏజీకి పంపితే వాళ్ళు ఆథరైజేషన్ చేసి ఏజీ వాళ్ళు మాకు పంపిస్తారు. చిల్లి ఆఫీసులో ఎప్పుడు బిజీనే. పాయకరావు పేటలో పక్కటంది పనే. 8 ఆఫీసుల్లో ఒకే మాట. అలాగే లోకల్ ఫండ్ ఆడిట్ నుంచి, లోకల్ ఫండ్ ఆడిట్ అంటే 4th క్లాస్ ఎంప్లాయీస్ నుంచి ఆ క్యాడర్వి అవన్నీ లోకల్ ఫండ్ ఆడిట్ వాళ్ళు పెన్షన్ ఆథరైజేషన్ ఇస్తారు. ఈ పెన్షన్ ఆథరైజేషన్ ఏజీ నుంచి వచ్చినవి, లోకల్ ఫండ్ ఆడిట్ నుంచి వచ్చినవి రెండింటిని మేము మా దగ్గర ఇక్కడ డిస్ట్రిక్ట్ ట్రెజరీలో వెరిఫికేషన్ చేసుకుని వాటిని వాళ్ళు లాస్ట్ ఎక్కడ వర్క్ చేశారో ఆయా లాస్ట్ శాలరీ ఎక్కడ క్లెయిమ్ చేశారో ఆయా సబ్ ట్రెజరీలకి మా దగ్గర నుంచి ఆ పీపీఓల్ని వాళ్ళకి పంపడం జరుగుతుంది. ఆయా సబ్ ట్రెజరీకి పంపిస్తాము. ఆ సబ్ ట్రెజరీ డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ లాగా యాక్ట్ చేస్తాడు. మేము పంపించిన పీపీఓల్ని వెరిఫికేషన్ చేసుకొని పేమెంట్స్ స్టార్ట్ చేసి పేమెంట్స్ చేస్తారు. ఉద్యోగుల జీత భత్యాలు సమయానికి ఇచ్చేను. పదవీ
ఇవి మా దగ్గర ఉన్న పెన్షన్స్ ఒకటి, ఈ అకౌంట్ సబ్మిషను, మంత్లీ రికన్సిలియేషను, డిపార్ట్మెంట్ ఫిగర్స్ రికన్సిలియేషను, మంత్లీ అకౌంట్ సబ్మిషన్, ఇవన్నీ మా డిపార్ట్మెంట్ నుంచి జరుగుతుంది. ప్రతి నెల మేము ఇచ్చే రికన్సిలియేషన్లో కానీ వీటిలో ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే వాటిని కూడా మేము చేస్తాము. ఇవి కాకుండా మాకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి వేరే విధమైన ఇన్స్ట్రక్షన్స్ ఏమన్నా ఉండి వేరే డిపార్ట్మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలన్నా ఏదైనా డేటా కలెక్ట్ చేయాలన్నా మేము అవి కూడా మా హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన సూచనల ప్రకారం మేము కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం గారు. మీరు థ్యాంక్ యూ. జిల్లాలో ఉన్నటువంటి అధికారి కదా మీరు ఏదైనా ఇన్స్పెక్షన్ ఏదైనా మొత్తం చెకింగ్కి ఏదైనా వెళ్తుంటారు? మిగతా మా సబ్ ట్రెజరీలకి సర్ప్రైజ్ విజిట్ చేస్తూ ఉంటాము. ప్లస్ ప్రతి సంవత్సరము ఇన్స్పెక్షన్స్ మా సబ్ ట్రెజరీలు 8 సబ్ ట్రెజరీలు విజిట్స్కి వెళ్ళి ఇన్స్పెక్షన్స్ చేసి వస్తాము. ప్లస్ మాకు అవే కాకుండా అకౌంటెంట్ జనరల్ వాళ్ళు కూడా మా దగ్గర ఇన్స్పెక్షన్స్కి వస్తారు. వాటిలో ఏమైనా మనకి ఏదైనా రాంగ్ అయిన సమాచారం ఉంటే మీరు ఏదైనా యాక్షన్ ఏమైనా తీసుకుంటారు? ఉంటుంది, అది ఎందుకుండా మేడం. ఏజీ అని అన్నారు కదా, ఏజీ డిపార్ట్మెంట్ మీకు వస్తుంది, వాళ్ళకి ఎలా ఆపరేటింగ్ ఎలా మేడం ఏజీ అనేది? అది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాదండి. అకౌంటెంట్ జనరల్ అనేది వాళ్ళు ఆథరైజేషన్ చేస్తారు. వాళ్ళు మొత్తం అన్ని జిల్లాలది కన్సాలిడేట్ చేసి రిపోర్ట్లు గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తారు. వాళ్ళ పరిధిలో ఉన్నది వాళ్ళు చేస్తారు.